ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం డేవిస్పేట గ్రామంలో ప్రకృతి వ్యవసాయాన్ని జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ రాజ్ కుమార్ శుక్రవారం సందర్శించారు. ప్రకృతి వ్యవసాయంతో సాగు చేస్తున్న కాయగూరలు, పండ్ల తోటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంలో సాగు విస్తీర్ణాన్ని మరింత పెంచాలని, వరి, బీర, బెండ, చిక్కుడు, అలసంద, బొప్పాయి వివిధ పంటల ప్రకృతి వ్యవసాయ సాగు పద్ధతులను పరిశీలించారు. రసాయనిక ఎరువుల వినియోగం కారణంగా ప్రజలకు బీపీ, షుగర్, స్కిన్ ప్రాబ్లమ్స్ ఇలాంటి ఎన్నో అనారోగ్యాలకు ప్రజలు గురవుతూ ఉన్నారని, సేంద్రియ ఎరువుల వాడకం ద్వారా ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటల వినియోగం కారణంగా ప్రజలకు ఆరోగ్యంతో పాటు జీవితకాలం 10 సంవత్సరాలు పెరిగే అవకాశం ఉందని మేనేజర్ రాజ్ కుమార్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డిపిఎం మునిరత్నం, మార్కెటింగ్ పిఈ కోటేశ్వరరావు, ఎంటీ దాసయ్య, ఎల్వన్ అనూష, ఐసిపి పెంచులమ్మ, లక్ష్మీకుమారి, మాధురి, సుమతి, కొంతమంది రైతులు తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ బండిలో ప్లాంటేషన్ ఏమని చేశారు. ఇప్పుడు బెండి, చిక్కుడు, అలసందలు, ఇంకా జొన్న, మొక్కజొన్న, జొన్న 3 రకాలు వేసాం. జొన్న, మొక్కజొన్న, కంది వేశారు. ఈ బండ మీద ఎల్షేపుడు బండ్స్ ఇదే. అది బాబు బండి వరి మామూలుగా అంతే కదా. ఇది పాత రకం. ఇప్పుడు ఏ గ్రేడ్ బండి, మనం ఏ గ్రేడ్ అంట, ఏ గ్రేడ్ మోడల్ ఎల్షేపుడు బండ్స్. ఎల్షేపుడు బంద్ చేసుకుని డబ్బులు ఇస్తున్నారు కదా గవర్నమెంట్. పెద్ద పెద్ద మొక్కలకి కదా సార్, కౌలు పొలం కదా. అదే ఏం మాట్లాడేది అనుష్ మాట్లాడేది. అదే ఇప్పుడు వేయాలి మీరు అన్నీ అలా వేయండి. కూరగాయలు ఎక్కువ సాగు చేయాలి. నువ్వు వేసినావా? లీడ్ ఫార్మర్స్ అంటే ప్రకృతి వ్యవసాయం చేస్తాం. ఇప్పుడు ప్రమోట్ చేస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే గట్లు మనకు వాళ్ళకి ఎట్లా చేస్తున్నామని అంటే, ఇప్పుడు 5 కేజీల కవర్లు, బస్తాలు అవి ఉంటున్నాయి కదా సార్, వాటిల్లో మట్టి పోసి చెట్లు వేయించి గట్ల మీద పెట్టించేస్తున్నాం సార్. వీలైన చోటల్లో బంతంతా లోపల అడుక్కి లైన్ వేయించేస్తున్నాము. బంతి, మొక్కజొన్న, ఇంకా ఈ చిక్కుడు, బెండ ఇలాంటివన్నీ ఏంటంటే ఆ బ్యాగ్స్ పెట్టించేస్తున్నాము చుట్టూగా. మీరు వేసేదే కదా కట్టాలి రోజుకోళ్ళ. నెలకు 200 అంటే 12 రోజులు 2400 కట్టాలి. అది కాకుండా లోన్స్ తీసుకొని ఉంటాం కదా సార్, ఆ లోన్స్ కి అది సరిపోతుంది. అటు లోపల రోజుకి ఎంత వస్తుందమ్మా? ఇదే వారానికి ఎంత వస్తుంది? ఒక వేసేటప్పుడు వాటిని బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకుంటాము. అది ఏంటి అని అంటే ఆ విత్తనాలకి ఉండే విత్తనం వేసాము. భూమిలో బాగా పోషకాలు అవన్నీ జీవామృతము వరికి కొడతాము, అట్లాగే వీటికి కూడా పారిస్తున్నాము. ఉంది పొలానికి అని తెలుసుకొని దానికి తగ్గ ఇప్పుడు ఇక్కడ దాదాపు అన్ని పొలాలు మునిగినయ్యి, మన పొలం మాత్రం మునగలేదు. ఆ నీళ్లు భూగర్భ జలాలు లాక్కున్నాయి. 3 ఏళ్ల నుంచి దీన్ని పూర్తిగా ప్రకృతి వ్యవసాయంలో చేస్తున్నాం. వేరే దాని లోపలికి వెళ్తాయంట, అందువల్ల రంధ్రాలు ఏర్పడతాయంట. అవి బాగా జీవామృతం బారిచ్చిన దాని వల్ల చెప్పాల్సింది. ఇప్పుడు ఐదుకి పక్కన కూర్చోస్తాయి ఆ చెట్లు, మొక్కజొన్నలు వేసిన చెట్లు. ఇక్కడ ఈ చుట్టుపక్కలంతా మనకి కాంపాక్ట్ బ్లాక్ లాగా తీసుకున్నాం సార్. 5.5 ఎకరా ఉంది. బండ్ చేసింది 1 ఎకరానా? 1 ఎకరాలు ఏమి వేసారు. ఇక్కడ 5 ఎకరాలు ప్రకృతి వ్యవసాయం చేస్తారు. ఎంతమంది రైతులు? 7 మంది రైతులు. 7 మంది రైతులు. పెంచలమ్మా రండి, రానియండి ఫోటో. ఏమి లేదు, నేను చూపిస్తాను మీకు ప్రకృతి వ్యవసాయం ఏమనేది. మీ సార్ గెట్టోడు చూపిస్తాడు ఏమనేది, జిల్లా చూపిస్తారా? ఓకేనా? అందరికీ నమస్కారము. నేను జిల్లా ప్రాజెక్టు మేనేజరు ప్రకృతి వ్యవసాయము. నా పేరు రాజ్ కుమారు. ఈరోజు మనము ఈ యొక్క ఇందుకూరుపేటలో డేవిస్పేటలో ఉన్న ఈ ఏ గ్రేడ్ మోడల్ సంబంధించి వరి పొలాలను కూడా సందర్శించడమైనది. ఈ ఏ గ్రేడ్ మోడల్లో ఇక్కడ ఏమేమి పరిశీలించినామంటే, ముఖ్యంగా పొలాల చుట్టూ కూడా ఈ ఎల్ షేప్ బండ్స్ మీద
కూరగాయ విత్తనాలు చిక్కుడు కానీ బెండి కానీ అదేవిధంగా అలసందలు కానీ ఆకుకూరలు వచ్చి గోంగూర కానీ ఇంకా సొర కానీ అదేవిధంగా బీర కానీ తర్వాత ఇంకా అరటి మొక్కలు కానీ అదేవిధంగా ఇక్కడ మరి పొలాల్లో మరి బొప్పాయి అరటి తోటలు కూడా కొన్ని ప్రకృతి వ్యవసాయం కింద చేస్తున్నారు. కాబట్టి వీటన్నిటిని కూడా ఈరోజు పరిశీలించడం జరిగింది. చాలా సంతోషం. ముఖ్యంగా ఏంటంటే ఈ ఎల్ షేప్ బండ్ షేప్లో రైతులు మహిళలు ఎక్కువగా ఈ కూరగాయల విత్తనాలు సాగు చేసుకోవడం వల్ల పొదుపు లక్ష్మి గ్రూపులో ఉన్న మరి సభ్యులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఈ విధంగా ఈ పద్ధతిలో ఎల్ షేప్ బండ్స్లో కూరగాయల విత్తనాలు విత్తుకోవడం వలన వారికి రోజుకి కాకపోయినా వారానికి ఒక 200 రూపాయలు డబ్బులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మహిళలందరూ కూడా నెలకి మరి 200 లెక్కన కట్టుకుంటారు. అదేవిధంగా సంవత్సరానికి వచ్చి 12 ఇప్పుడు మనం ఏ గ్రేడ్ మోడల్లో సాగు చేస్తున్న వరి పైరు చూస్తున్నాము. ఈ వరి పైరు సాగు చేయకముందు ఈ ఎడగాల్లో పిఎండిఎస్ కింద ఒక 20 నుంచి 30 రకాల విత్తనాలన్నింటిని కూడా పిఎండిఎస్ విత్తనాలను కూడా చల్లడం జరిగింది. అవి పూత దశలోకి వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా ఈ పొలంలో ఇన్కార్పొరేట్ చేసి ఓకేనా